నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ జీ న్యూస్. ఈనాటి వార్తలు. సీఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి రెండింటికి సమప్రాధాన్య ఇస్తూ ప్రజారంజక పాలన చేస్తున్నారని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల్లో జరిగిన నియోజకవర్గ స్థాయి మినీ మహానాడులో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ టీడీపీ అధికారి ప్రతినిధి మహేంద్రనాథ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ నెల 27, 28, 29న కడపలో జరగనున్న మహానాడును జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే కొండయ్య పిలుపునిచ్చారు. మినీ మహానాడుకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలుగుదేశం శ్రేణులకు తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పండుగ. ఈ పండుగని ప్రతి సంవత్సరము ఏదో ఒక ప్రాంతంలో జరుపుకోవడం ఆనవాయితీ. అలాంటిది ఈసారి రాయలసీమలో ఉన్నటువంటి కడపలోనే జరపాలన్నది ప్రభుత్వం ఇచ్చింది. అనేక సందర్భాలు వాళ్ళు చాలా దూరం నుంచి కడప వాడు, ఆంధ్రప్రదేశ్ వాడు, కర్నూలు వాడు, చిత్తూరు వాడు వాళ్ళంతా రావడం జరిగింది. ఈసారి పల్నాడు జిల్లా నర్సోపేట ఎంపీడీఓ కార్యాలయంలో నేడు వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించనున్నారు. గతంలో కోరం లేక వైస్ ఎంపీపీ ఎన్నిక 2 సార్లు వాయిదా పడింది. వైస్ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నర్సోపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగొంట్ల కోటేశ్వరరావు, పలువురు టీడీపీ నాయకులు తరలివచ్చారు. పహల్గాం ఉగ్రదాడి భారతీయులందరినీ ఉద్వేగానికి గురిచేసిందని మంత్రి నారాయణ మనోహర్ విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ విజయానికి చిహ్నంగా గుంటూరు జిల్లా సోమసుందరపాలెం శివారులో కాటూరి ఆర్ట్ గ్యాలరీలో కాటూరి కళాకారులు రూపొందించిన భారతమాత ఛత్రపతి శివాజీ, వీర జవాన్ మురళీ నాయక్ విగ్రహాల్ని టీడీపీ నేత నన్నపనేని రాజ్కుమారితో కలిసి ఆయన ఆవిష్కరించారు. వీర జవాన్ విగ్రహానికి తిలకం దిద్ది పుష్పాంజలి ఘటించారు. కళాత్మకంగా దేశభక్తిని చాటుకున్న కాటూరి శిల్పాలకు అభినందనలు తెలిపారు. జనాల్లో ఉన్న కళాకారులు వాళ్ళకున్న టాలెంట్ని దేశవ్యాప్తంగా తెలిసే విధంగా ఈరోజు అద్భుతంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఛత్రపతి శివాజీ గారి విగ్రహం, అదేవిధంగా భారతమాత జాతీయ జెండా ఎంతో అద్భుతంగా చేశారు. రెపరెపలాడుతూ చాలా ఆకర్షించే విధంగా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. నిజంగానే భారతదేశంలో ఈరోజు మనకున్న యుద్ధ వాతావరణం ఏ విధంగా పహల్గాంలో 26 మంది అమాయకులు పర్యాటకులుగా ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళని ఉగ్రవాదులు వచ్చి హతమార్చారు. దేశం కూడా ఒకే నిదానంతో, ఒకే ఆలోచనతో కదిలింది. అదేంటంటే భారతదేశానికి ఇదొక సందర్భం, సమయం. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనందరం కూడా బలపరచాలి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంట మనందరం ఉందాం. దేశ రక్షణ కోసం పోరాడుతున్న మన సైనికులకి మనందరం కూడా ఒక ఉత్సాహం నింపేటట్టు, ఒక భరోసా నింపేటట్టు, ధైర్యం వాళ్ళ కుటుంబ సభ్యులకి, దేశం మొత్తం కదిలొచ్చింది మీతో పాటు, మీరు చేస్తున్న కార్యక్రమాలని మేము సమర్థించే విధంగా, మేము గౌరవించుకునే విధంగా ఎప్పుడు ముందుంటాం అనే ఆలోచన ప్రతి పౌరులో కలిగే విధంగా మన వీర జవాన్లు అద్భుతంగా చేశారు. వైకాపా మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను మంగళగిరి న్యాయస్థానంలో పోలీసులు హాజరుపరిచారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో టీడీపీ కార్యకర్త రాజుపై దాడి చేసిన కేసులో ఆదివారం ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టులో హాజరుపరచడానికి ముందు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నందిగాం సురేష్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, మధుమేహం స్థానికులను పరీక్షించారు. సురేష్ ను కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తెలంగాణలోని పర్యాటక, ఆధ్యాత్మిక, ఆహ్లాద ప్రాంతాలను చుట్టేస్తున్న మిస్ వరల్డ్ పోటీదారులు ఆదివారం హైదరాబాద్లోని ఆ రాష్ట్ర సచివాలయంలో సందడి చేశారు. సచివాలయానికి వెళ్లి సుందరీమణులు తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఘన స్వాగతం పలికారు. అందగత్తెలు సచివాలయం భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై ఎక్కి అభివాదం చేశారు. తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణ గేయాన్ని వినిపిస్తుండగా తెలంగాణ విగ్రహానికి, మిస్ వరల్డ్ కి ఇండియా తరపున పోటీలో పాల్గొని ఉన్న నందిని గుప్తా సహా మరో 10 దేశాలకు చెందిన వారు పుష్పాంజలి ఘటించారు. సచివాలయం లోపలి ప్రాంగణంలో తెలంగాణ వంటకాలతో రాష్ట్ర ప్రభుత్వం వారికి తేనీటి విందు ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమం పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన డ్రోన్ షో అందగత్తెలు వీక్షించారు. డ్రోన్లతో సాక్షాత్కారం అయిన తెలంగాణ తల్లి రూపం, తెలంగాణ రైజింగ్ నినాదాన్ని సుందరీమణులు వీక్షిస్తూ అబ్బురపడ్డారు.
అర్హులందరికీ రేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ వైద్యశాల ఉడా కాలనీ, చెంచుపేట ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన అస్తవ్యస్తంగా ఉన్న పారిశుద్ధ్యాన్ని గమనించి సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం ఆయా వీధుల్లో తిరుగుతూ ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలి. ఒక నెల రోజులు వారి పని కాకపోయినా మున్సిపల్ సిబ్బందిని, కమిషనర్ గారిని, చైర్పర్సన్ గారిని కోరాను. ఒక నెల రోజులు తెనాలి హాస్పిటల్లో ఉన్న కాలువలన్నీ కూడా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ ఉంటే ఈ వర్షాకాలంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా, దోమలు బెడద లేకుండా అక్కడ ఉన్న పేషెంట్స్ ఇంకా మెరుగైన సేవలు అందించడానికి కోసం ఒక చక్కటి కార్యక్రమం ముందు తీసుకెళ్లబోతున్నాం. నన్నపనేని ప్రతాప్ గారు ఒక దాతగా ముందుకు వచ్చి ₹1 కోటి విరాళం ఆయన ఒక క్యాజువాలిటీ విభాగాని కోసం అక్కడ ప్రకటించారు. సో త్వరలోనే ఆ పనులు కూడా మొదలుపెట్టి ఇప్పుడున్న 2 బెడ్లని కాస్త 15 బెడ్లుగా మార్చి అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పరికరాలన్నీ కూడా తీసుకొచ్చి, యంత్రాంగం అంతా తీసుకొచ్చి అద్భుతంగా చేయాలనే ఒక తపనతోటి ఆ కార్యక్రమం కూడా త్వరలోనే మొదలు పెడతాం. ముఖ్యంగా ఈ రైస్ కార్డ్ సర్వీసుల గురించి రకరకాల అనుమానాలు ఈరోజు కూడా పర్యటిస్తున్నప్పుడు చాలామంది పాపం ఇబ్బంది పడుతున్నాం కొన్ని అంశాలపైన తీసుకొచ్చారు. ప్రత్యేకంగా కొత్తగా పెళ్ళైన దంపతులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్డు స్ప్లిట్ చేసి మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా కార్డు ఇవ్వాలి. రెండోది, ఎవరైతే పాపం ఒంటరి మహిళలుగా ఉంటున్నారో ఒంటరి మహిళలకి ఇమీడియట్గా కార్డులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా 80 సంవత్సరాలు దాటిన పెద్దలకి, వృద్ధులకి వాళ్ళకు కూడా మినహాయింపు ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవి రావడం లేదు, ఐరిస్ కూడా చాలా సందర్భాల్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి ఆ మినహాయింపు ఉంది. దాదాపు రాష్ట్రంలో ఇప్పటివరకు మేము గుర్తించింది 6,74,000 మంది. వాళ్ళందరికీ కూడా ఈ కేవైసీ వర్తించదు. దానికి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రేషన్ సరుకు వాళ్ళందరికీ అందే విధంగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి. గత 2 రోజులుగా బెంగళూరులో భారీ వర్షం కురుస్తుండటంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపోతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వాహనాలు, వస్తువులు నీట మునిగాయి. బెంగళూరు సిల్క్స్ బోర్డ్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా వరద నీరు నిలిచింది. రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. పహల్గాం ఘటన తర్వాత ఉగ్రవాదుల ఏర్వేతపై దృష్టి పెట్టిన సైన్యం తాజాగా 2 ఉగ్రవాద సహాయకులను జమ్మూ కాశ్మీర్లో అరెస్టు చేశారు. షోపియాన్ జిల్లా డీకే పోరా ప్రాంతంలో ఉగ్రవాద సహాయకులు ఉన్నట్లు సమాచారం అందడంతో సిఆర్పీఎఫ్ దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉగ్రవాద సహాయకులను పట్టుకున్న భద్రతా దళాలు వారి నుంచి 2 పిస్టోళ్లు, 4 గ్రెనేడ్లు, 43 బుల్లెట్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఉగ్రవాదులతో ఈ సహాయకులు ఉన్న సంబంధంపై విచారణ జరుపుతున్నారు. ఇటీవల షోపియాన్ జిల్లాలో 3 లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడ్డారు. పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు బైడెన్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల బైడెన్కు ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధి సంబంధిత లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ప్రోస్టేట్లో చిన్న కణత ఏర్పడడం గుర్తించారు. ఈ క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. దీనికి సంబంధించి చికిత్స అందించే అంశంపై బైడెన్ కుటుంబ సభ్యులు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు బైడెన్ కార్యాలయం తెలిపింది. బైడెన్కు క్యాన్సర్ నిర్ధారణ కావడంతో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. జో బైడెన్కు క్యాన్సర్ నిర్ధారణ విషయం తెలిసిన తాను, మెలానియా చాలా బాధపడ్డామని పేర్కొన్నారు. బైడెన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సైతం బైడెన్ త్వరగా కోలుకోవాలని అన్నారు. బైడెన్కు క్యాన్సర్ అనే విషయం తనను కలిచివేసిందని, ఆయన ఒక పోరాట యోధుడని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.